Hello guys, welcome to Crick 360 match number 5 Lucknow Super Giants versus Delhi Capitals. Samir Rizvi just ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అయితే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళ డెన్లోకి వెళ్ళి క్యాపిటల్స్ అయితే వాళ్ళ యొక్క మొదటి మ్యాచ్లోనే మొదటి విక్టరీని సొంతం చేసుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ని మట్టి గరిపిస్తూ ఒక సెన్సేషనల్ విక్టరీని నమోదు చేసి. సో ఈ మ్యాచ్కి సంబంధించి మనం మాట్లాడేసుకోవాల్సిన చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ సమ్మరీ మాట్లాడుకుందాం. ఆ తర్వాత వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది కొన్ని రీజన్స్ అయితే మాట్లాడుకుని చివరిలో కొన్ని మ్యాచ్ డీటెయిల్స్ మాట్లాడేసుకుని హైలైట్స్ మాట్లాడేసుకొని ఇంకా వీడియోని అయితే కంప్లీట్ చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఖచ్చితంగా మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మా యొక్క వీడియో నచ్చుతున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఆ యొక్క హైప్ బటన్ ఉంటుంది కదా, హైప్ బటనే హైప్ ఎక్కిపోవాలి. అట్లాంటి హైప్స్ అయితే ఇచ్చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే అదే మాకు రీచ్ ఇవ్వడంలో చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ సమ్మరీ చూసుకుంటే కనుక టాస్ గెలిచిన అక్షర్ పటేల్ ఒక ట్రెండ్ అయితే మారిపోయింది ఇక్కడ. యాక్చువల్ అంటే మనం ఫస్ట్ 4 out of 4 మ్యాచెస్ లో హోమ్ కెప్టెన్ టాస్ గెలవడం, సెకండ్ బ్యాటింగ్ ఆఫ్ చేసుకోవడం, ఆ తర్వాత వచ్చేసి హోమ్ కెప్టెన్ మ్యాచ్ గెలవడం చూసాం కదా. కాకపోతే ఇక్కడ కొన్ని మారాయన్నమాట. సెకండ్ బ్యాటింగ్ అనేది మారకపోయినా రెండు అయితే మారాయి అనమాట. ఏంటంటే కనుక అక్కడ వేరే క్యాప్టెన్ అంటే ఏదైతే వీళ్ళు హోస్ట్ చేస్తుంటారు కదా వాళ్ళు కాకున్నట్టు అవుట్ సైడ్ క్యాప్టెన్ వచ్చి టాస్ గెలవడం, ఆ తర్వాత వచ్చేసి అవుట్ సైడ్ క్యాప్టెన్ అంటే అవుట్ సైడ్ టీమే వచ్చి మ్యాచ్ని గెలవడం అనమాట. ఇంకా సెకండ్ బ్యాటింగ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు మరి ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలుస్తారో చూద్దాం. సో అది పక్కన పెట్టేస్తే కనుక ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు అయితే 141 రన్స్కే రెస్ట్రిక్ట్ చేయగలిగారు. ఎవరు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఒక అద్భుతమైన బౌలింగ్తో వాళ్ళు 18.4 ఓవర్స్లో అయితే ఆల్అౌట్ అవ్వాల్సి వచ్చింది అనమాట. టాప్ స్కోరర్ చూసుకుంటే కనుక మిచెల్ మార్ష్ అక్కడ 35 ఉంది. ఆ తర్వాత అతనికంటే ఇంకా ఒక్క రన్ ఎక్స్ట్రా ఎక్కువ చేస్తూ అబ్దుల్ సమద్ అయితే టాప్ స్కోరర్గా నిలిచారు. వీళ్ళిద్దరే చెప్పుకోవాల్సిన స్కోర్స్ అయితే చేశారు. ఇంకా బౌలింగ్ కార్డ్ విషయాన్ని చూసుకుంటే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు షెరో మూడు వికెట్లు అయితే తీశారు. ఎవరు నటరాజన్ అండ్ లుంగి ఎంగిడి, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, తర్వాత వచ్చేసి అక్షర్ పటేల్ అయితే 1 వికెట్ తీసుకున్నారు. ఇంక ఇన్ రిప్లైలో వచ్చేసి వాళ్ళు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 6 వికెట్ల తేడాతో అయితే 17.1 ఓవర్స్లోనే ఈ సక్సెస్ఫుల్ చేజ్ అయితే కంప్లీట్ చేశారు. టాప్ ఆర్డర్ గురించి అయితే ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ మనకు మంచిది. ఆ తర్వాత వచ్చేసి చివర్లో ఎవరైతే ఉన్నారు కదా 100 రన్ పార్ట్నర్షిప్ చేసి ట్రిస్టన్ స్ట్రబ్స్ అండ్ సమీర్ రిజ్వి అయితే చివరి దాకా నిలబడి ఈ యొక్క మ్యాచ్ని అయితే కంప్లీట్ చేశారు. సమీర్ రిజ్వి 70 రన్స్ స్కోర్ చేస్తే ట్రిస్టన్ స్ట్రబ్స్ వచ్చేసి 39 రన్స్ ఏమో స్కోర్ చేశారు కదా. సో దాంతో అయితే ఆ యొక్క సక్సెస్ఫుల్ చేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఎందుకు ఓడిపోయారంటే ఖచ్చితంగా అందరూ ఎవరైనా బల్ల బుద్ధి చెప్పేస్తారు వాళ్ళ యొక్క బ్యాటింగ్ ఫెయిల్యూర్. ఆఫ్ కోర్స్ అక్కడ రిషబ్ పంత్ని సర్ప్రైజింగ్లీ ఓపెనింగ్ తీసుకురావడం, అతను ఒకవేళ అన్ఫార్చునేట్ రన్అట్ అనుకున్నా, ఆ తర్వాత వచ్చేసి నికోలస్ పూరన్ని లుంగి ఎంగిడి ఒక అద్భుతమైన బాల్ వేసాడు అనుకుంటే కనుక మిగతా వాళ్ళందరూ ఆ ర్యాష్ షాట్సే చూసుకుంటే అక్కడ మార్క్ రంగ్ ఫస్ట్ వచ్చేసి ఒక 6 వచ్చింది ఆ ఓవర్లోనే అక్షర్ పటేల్ ఓవర్లో. అక్కడ అతను మరీ అక్రాస్ ద లైన్ ఆడి తన వెనుదిరిగి వెళ్ళాడు. ఆ తర్వాత వచ్చేసి ఆయుష్ బదోనికి మనం అంతకుముందు సీజన్లో సరిగా అవకాశాలు రాలేదు అనుకుంటే ఈసారి నెంబర్ 4లోనే పంపించారు. అతను కూడా నిరాశపరిచాడు. ఆ యొక్క కార్డ్ బిహైండ్ అయితే ఎడ్జ్ అయితే ఆడారు కదా, సో అతను కూడా 0 రన్స్కి వెనుదిరిగాడు. ఇక చివర్లో కాస్తో కూస్తో చివర్లో ఒక 35 రన్ పార్ట్నర్షిప్ వచ్చేసి ముకుల్ చౌదరికి, ఆ తర్వాత వచ్చేసి అబ్దుల్ సమద్కి, లాస్ట్లో ఇంకా షాబాజ్ అహ్మద్కి, తర్వాత వచ్చేసి అదే అబ్దుల్ సమద్కి కొద్ది పార్ట్నర్షిప్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే కనుక చివర్లో కూడా ఇంకొకటి మిస్ చేశారు టాక్టిక్. ఏంటో మరి అందరూ ఒకటే గేమ్ ప్లేనే ఆడుతుంటారు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అని ఖచ్చితంగా అంటాను గేమ్ ప్లే ఎస్పెషలీ. ఎందుకంటున్నా అంటే ఒక సైడ్ షాబాజ్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వచ్చి అతను ఈజ్ లుకింగ్ సాలిడ్. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైతే బౌలర్లు ఉంటారో కదా వాళ్ళు ఎందుకో మరి ఆ షాట్స్ బిగ్ షాట్స్ ఆడడానికి వెళ్ళారు. విత్ ఇన్ నో టైంలోనే ఆ 2 ఓవర్స్ అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక 10 బాల్స్లో ఒక లాస్ట్ 4 వికెట్స్ కోల్పోయారు. ఈవెన్ దో అక్కడ షాబాజ్ అహ్మద్ స్ట్రైక్లో ఉన్నప్పటికీ. సో ఇది బ్యాటింగ్ సంబంధించి. ఇంకా నాకు ఒక బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కనుక ఫస్ట్ పేస్ బౌలర్స్ మీద నో కంప్లైంట్స్ ఎట్ ఆల్. కాకపోతే ఇక్కడ క్యాప్టెన్సీ ఎర్రర్ ఒకటి ఏదైనా ఉందంటే ఏంటంటానంటే కనుక ఒకనో టైంలో వాళ్ళు పేస్ బౌలర్స్ ఆ యొక్క లైన్స్ నుండి బాగా టైట్ చేసి చాలా చక్కగా ఉంచగలిగారు ఎవరు లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్. కాకపోతే ఎప్పుడైతే అక్కడ 10th ఓవర్ షాబాజ్ అహ్మద్తో వేయించాడో అంతవరకు సమీర్ రిజ్వి చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నాడు. అంటే ఈ టుక్ హిస్ ఓన్ టైం. ఎప్పుడైతే స్పిన్నర్ని ప్లేలోకి తీసుకొచ్చాడో అక్కడ మొత్తం మొమెంటం మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఒకవేళ అక్కడ ఏవైతే కొన్ని ఓవర్స్ ఉన్నాయి కదా దిగ్వేష్ రతిని అన్ఫార్చునేట్లీ తీసుకెళ్ళకపోయారు కదా వాళ్ళు ఈరోజు ఆ టీంలోకి, ఆ ఓవర్స్ని ఫిల్ చేసుకోవాలి అనుకున్న టైంలో కావాలంటే కనుక ఏం చేసిండొచ్చు వీళ్ళు ఇక్కడ మిచెల్ మార్ష్తో ఒకవేళ పేసర్లు చాలా బాగా వేస్తున్నారు కాబట్టి ఆ యొక్క కోట కంప్లీట్ చేయాలి కదా ఒక బౌలర్ యొక్క ల్యాక్ ఆఫ్ బౌలర్ అయితే ఉంటారు కాబట్టి. సో అక్కడ కంప్లీట్ చేయాలనిపించినప్పుడు మిచెల్ మార్ష్ ఇచ్చేసింటే బాగుంటుంది. అప్పుడు ఒకవేళ రిజల్ట్ వీళ్ళకి అడ్వర్స్లో వచ్చినా ఇట్ హ్యాస్ సంథింగ్
టు సే, అంటే ఒకవేళ పేస్ బౌలర్ని ట్రై చేశారు పర్వాలేదు అన్నట్టు. కాకపోతే ఇక్కడ రిషబ్ పంత్ ఎప్పుడైతే అక్కడ స్పిన్నర్ అనూహ్యంగా ఇవ్వడం, ఇంకా అక్కడ నుంచి మొమెంటం మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇక్కడ మనం క్రెడిట్ ఖచ్చితంగా సమీర్ రిజ్వీకి కూడా ఇవ్వాలి. ఎందుకంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో టోటల్గా ఎప్పుడైతే 30కే 4 వికెట్స్ వెళ్ళిపోయిన తర్వాత మనం చూసుకుంటే ఇంకా ట్రిస్టన్ స్టబ్స్ వచ్చేసి చాలా చక్కగా ఆడుతున్నాడు ఫస్ట్లో అంతా. ఎప్పుడైతే స్పిన్నర్ వచ్చిన తర్వాత సమీర్ రిజ్వీ 16 రన్స్ ఏమో ఆల్మోస్ట్ స్కోర్ చేస్తారు కదా, అక్కడ నుంచి మొత్తం సమీర్ రిజ్వీ మ్యాచ్ హ్యాండ్లోకి తీసుకున్నాడు. ఇంకా అక్కడ నుంచి కాస్త ట్రిస్టన్ స్టబ్స్ స్ట్రైట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు, ఇతను మాత్రం చక్కగా పర్ఫామ్ చేశాడు. సో దాంతో అయితే మ్యాచ్ని అయితే కంప్లీట్ చేశారు ఎవరు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. ఇంకా వాళ్ళ యొక్క బౌలింగ్ విషయానికి వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ ఫస్ట్లో మాత్రం అసలు అమోఘం అని చెప్పాలి. 33 రన్స్కి 4 వికెట్స్ తీశారు. ఖచ్చితంగా కుడీస్ టు బోత్ ప్రిన్స్ యాదవ్ అండ్ మోషన్ ఖాన్ అలాంగ్ విత్ మహమ్మద్ షమి. ఎందుకంటే ఫస్ట్ బాల్లోనే స్ట్రేట్ అవే కేఎల్ రాహుల్ వికెట్ అందించాడు. ఆ తర్వాత వచ్చేసి మోషన్ ఖాన్ తీసుకురావడం, అదేదో సెటప్ చేసినట్టు కరెక్ట్గా నితీష్ రాణాని లెగ్ స్లిప్ తర్వాత వచ్చి ఇంకో స్లిప్ పెట్టుకొని అవుట్ చేయడం. ఆ తర్వాత ఒకే ఓవర్లో ప్రిన్స్ యాదవ్ వచ్చేసి 5th ఓవర్లో కదా అక్షర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు. తర్వాత వచ్చేసి పాతం నిశంక దగ్గర నుంచి కూడా ఎడ్జ్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయించగలిగాడు. సో అక్కడైతే నాకు చాలా నచ్చింది. ఇంకా ఈరోజు అసలైన మ్యాచ్ ఓవర్ మ్యాచ్ చూస్తా అనుకున్న టైంలో ఆ తర్వాత వాళ్ళు బాగా సెట్ అయిపోయారు. చెప్పాం కదా ఒక్కసారి నిలబడితే ఇక్కడ మంచి రన్స్ వస్తాయి. కాకపోతే లక్నో సూపర్ జైంట్స్ ఏందది ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళ యొక్క 2 బ్యాటర్లు చేసింది అదే. సో దానివల్ల అయితే వాళ్ళు ఈరోజు మ్యాచ్ని అయితే గెలిచేశారు. సో మరి లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ యొక్క బ్యాటింగ్ గురించి మాట్లాడేసుకుంటే కనుక వాళ్ళు స్లో అండ్ స్టడీగా స్టార్ట్ చేశారు. ముఖేష్ కుమార్ అయితే టైట్ లైన్స్ అయితే చేశారు కదా, సర్ప్రైజింగ్లీ అక్కడ రిషబ్ పంత్ని తీసుకొని వచ్చేసినారు వాళ్ళు ఇక్కడ ఓపెనింగ్. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు, అన్ఫార్చునేట్గా అయితే అతను రన్అట్ కావాల్సి వచ్చింది కదా. ఆ తర్వాత వచ్చేసి ఎడెన్ మార్క్రన్ కూడా చిన్న స్టార్ట్ వచ్చింది, అతను కూడా క్యాపిటలైజ్ చేయలేదు. సో దాంతో అయితే వాళ్ళు 48 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగారు పవర్ ప్లేలో. ఆ తర్వాత ఆయుష్ బదోనికి ఛాన్స్ వచ్చినా మనం చెప్పాం కదా అతను కూడా ప్రూవ్ చేసుకోలేదు. నికోలస్ పురాన్ అంటే ఇది ఎక్సెప్షన్ అనొచ్చు, ఎందుకంటే ఒక అద్భుతమైన బాల్ పడింది కాబట్టి. చివర్లో అయితే మనం మాట్లాడుకున్నాం కదా ఆ కొన్ని పార్ట్నర్షిప్ అయితే వచ్చింది కదా. ఫస్ట్ వచ్చేసి 35 రన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ముకుల్ చౌదరి అండ్ అబ్దుల్ సమాద్. ముకుల్ చౌదరి చెప్పాలంటే ఈరోజు చాలా ఫ్లూయెంట్గా కనిపించాడు, బట్ కుల్దీప్ యాదవ్ని పిక్ చేయడం చాలా కష్టం కాబట్టి అతనైతే దొరికిపోయాడు అనుకోండి ఆ కాటన్ బౌల్ రూపంలో లీడింగ్ అయితే తీసుకొని. ఆ తర్వాత వచ్చేసి షాబాజ్ అహ్మద్కి తర్వాత అబ్దుల్ సమాద్కి లాస్ట్లో చిన్న పార్ట్నర్షిప్ రావడంతో ఆ రెస్పెక్టబుల్ టోర్లైనా దొరికింది. లేకపోయింటే కనుక చాలా ఇబ్బందుల్లో ఉండేది లక్నో సూపర్ జైంట్స్. బట్ ఇప్పటికైనా ఇంకా వాళ్ళు ఇబ్బందుల్లో పడక తప్పలేదులేండి, అది వేరే విషయం. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే కనుక లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు ఇలానే చేస్తే కనుక గోయింగ్ కగ్గు సారీ మింగేస్తున్నాను. సో వాళ్ళైతే అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా సమీర్ రిజ్వీ గురించి మాట్లాడేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మనం అందరూ ఏమనుకున్నామంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో అశుతోష్ శర్మని తీసుకుని వస్తారనుకున్నాం. కాకపోతే అక్కడ సర్ప్రైజింగ్లీ టకా వికెట్లు పడడంతో వాళ్ళైతే సమీర్ రిజ్వీని తీసుకొచ్చారు. ఆ సర్ప్రైజ్ ఇంపాక్ట్ ప్లేయరే అందరూ అప్రైజ్ చేసేలాగైతే అట్లా నాకైతే ఆడాడు. సో ఇది ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ సంబంధించిన రివ్యూ అయితే. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.